హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే ఇలా దోశ ఎత్తదా మా అమ్మ తినేవుదా అని చెప్పేసి ఫోన్ చేశాడు. అలా పోతుంటే పాము అయితే ఎదురొచ్చింది ఫ్రెండ్స్. సో ఇక ఈ పాము ఎదురొచ్చినాక మరి ఆ దోశ ఎట్లుంటుందో మరి తింటే ఆసుపత్రిలో కూడా అవుతుందో ఏమో అని చెప్పేసి భయపడ్డా ఫ్రెండ్స్. కానీ మొత్తానికైతే మా ఫ్రెండ్ అయితే దోశ అయితే మస్తు చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, దోశ అయితే అల్టిమేట్ చేశాడు. అందులో ఎగ్గు దోశ. ఎంత నేను ఎగ్గు దోశ అయితే టేస్ట్ చేయలేదు, మా ఫ్రెండ్ వల్ల అయితే నేను టేస్ట్ చేయగలిగాను. సో చాలా బాగా అయితే వచ్చింది ఎగ్ దోశ. నేను అసలు అనుకోలేదు మా ఫ్రెండ్ ఇంతకన్నా ఎప్పుడు నేర్చుకున్నాడో ఏమో అని చెప్పేసి. సో వాడైతే చాలా గ్రేటు. వాడైతే నాకు దోశ తినవుదా అని చెప్పేసి అలా ఫోన్ చేశాడు మొత్తానికైతే. సో చూద్దామని చెప్పేసి నేను ఎప్పుడు తినలేదు. సో చూద్దామని చెప్పేసి నేనైతే దోశ తిన్నకైతే వెళ్ళాను ధర్మారం. సో నాకు దోశ ప్రిపేర్ చేయడం కూడా నేర్పించేస్తూ ఉన్నారు. నేను తీసుకున్నాను ప్రిపేరింగ్. సో అందులో కూడా మేము కూడా నేర్చుకుందామని చెప్పేసి పోయాను. ఎప్పుడు నేను ఎగ్ దోశ అనేది తినలేదు. సో ఫస్ట్ టైం అయితే తినబోతున్నాను. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. సో తిన్నాక దాని టేస్ట్ ఏందో అది మీకు చెప్తాను. సో చూస్తాను కదా ప్రిపరేషన్ ఎట్లా చేస్తున్నారో చూడండి మీరు. చూస్తున్నారు కదా దోశ ఎలా చేస్తున్నారు. నేను గోవాకి అయినప్పుడు చెయ్యి అంటే నాకు ఏం రాదు అని చెప్పేసి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడో. సో ఇలా ఉంటే డిఫరెన్స్ ఉంటాయి. సో చేయరా అని చెప్తారు కానీ నేను చేయొచ్చు వాళ్ళకి, ఎందుకంటే పని అయితే అని చెప్పేసి అలా అయితే చేస్తున్నారు. సో చూడండి దోశ అయితే అల్టిమేట్ అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అది చేసేసి చూడంగా. సో అందుకే నేను కూడా ఇక ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మరి పండుగ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఒకసారి ట్రై చేస్తా. మ్యాక్సిమం ఎలా ఉంటుందో తెలియదు. ట్రై చేశాక అది మంచిగా ఉంటే పక్కా నేను వీడియో అనేది పెడతా, లేకపోతే కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను అసలు అనుకోలేదు, వాడు సడన్గా ఫోన్ చేసి రమ్మనేసరికి ఇక చూద్దాం మరి ఎలా ఉంటుందో అని చెప్పేసి పోయినా. సో మొత్తానికైతే ప్రామ్ అయితే ఎదురు వచ్చింది. అలా అయితే వేసింది. ఇప్పుడు అలా అయితే నడుస్తుంది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. చట్నీ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. బాగా అనిపించేసింది. సో ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయినా.